పైసలు తీసుకున్నారు ఆల్రెడీ. తీసుకున్నారు కానీ మీరు ఇప్పుడు మాకు ఉన్నోళ్ళకి తవ్వలు లేకుంటే అడ్డాలు పెట్టుకొస్తారు. అమ్మో తవ్వలు వస్తే తవ్వనిస్తలేదు. మరి ఇప్పుడు ఇదంతా మట్టి తీస్తా ఉంటే అధికారులు ఏమంటలేరా? ఇక గప్పట్లో అన్నారు కానీ ఇప్పుడు ఏమంటారు. అక్కడికి వెళ్ళి నేను చూసినప్పుడు అక్కడ రాకుండా అక్కడి చెల్లి ఇదంతా కాల్ చేస్తుంది. ఇదే కాకుండా అటు కూడా పెట్టేది, అక్కడ కూడా పెట్టేది. ఇదంతా కూలింది, రాత్రి కూడా పెట్టేది. 11-12 రైట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రామడుగు మండలంలో ఉన్నాం. రామడుగు మండలం ఇక్కడ నుండి పంప్ హౌస్కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇది రామడుగు పోలీస్ స్టేషన్ నుండి రైట్ సైడ్లో పంప్ హౌస్కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఈ కెనాల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో కెనాల్ చూపిస్తూ ఉన్నా. ఈ మట్టి ఏ రకంగా అర్ధరాత్రి పూట కాలింగ్ చేస్తూ ఉన్నారనేది ఇదివరకు కూడా మీకు ఒకసారి చూపించిన. దాదాపుగా కొన్ని రోజులుగా సర్వాయి బట్టి కొన్ని రోజులుగా ఇక్కడ నుండి మట్టి రాత్రిపూట తరలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మీకు క్లియర్గా విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం. అలాగే దీనికి సంబంధించిన ఈ గారి కూడా చొప్పదండికి సంబంధించిన ఈ గారి కూడా మనం ఫిర్యాదు చేసే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకుంటాము. ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. నుంచి చూస్తే కెనాల్ సైడ్ నుంచి చూస్తే ఏం తీస్తలేరు అంటే కనబడుతుంది. దాని అంటే అపోజిట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే ఇదంతా కనబడుతూ ఉంది. దాదాపు కొన్ని వందల ట్రిప్పులు, కొన్ని వేల ట్రిప్పర్లు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు రాత్రిపూట. ఇది క్లియర్గా చూడొచ్చు. ఇది నిన్న మొన్నటి దాకా కూడా ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ అచ్చులు చూడొచ్చు. ఇది వర్షానికి ఆగింది కానీ ఈరోజు రాత్రిపూట కూడా నడుస్తుంది. నిన్న కూడా తీసుకుంటున్నారు. ఊళ్ళో మట్టి మంచి మొరం తీసుకుపోతా ఉన్నారు. వీటిని రాత్రిపూట తరలిస్తూ ఉన్నారు అక్రమార్కులు. మరి ఈ విలువైన మట్టిని ఎందుకు అధికారులు కట్టడి చేయడం లేదు? అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తాం మా పార్టీ తరఫున. అలాగే ఇలాంటి మట్టి ఇంతగానం ధ్వంసం చేస్తూ ఉన్నా, ఈ కెనాల్ మట్టి మొత్తం రాత్రిపూట కొడతా ఉన్నా, ఎందుకు స్పందిస్తలేరు? ఏ అధికారులు కూడా ఎందుకు స్పందిస్తలేరు అని ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి 3-4 అక్కలు పెట్టిరు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మేము చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం పట్టుకుంటారా? పొలం కోసం వచ్చినట్టు ఊరిని పొలం ఉన్నట్టున్నా కా ఏంది గింతమనే మట్టి తీస్తురుడా? అవునా? తీసుకుంటారా?
రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రెండవది. అక్కడ ఒకటి చూపెట్టిన ఇక్కడ రెండవది. ఈంచెలు కూడా ఈడ పెట్టిర్రు అడ్డ, ఇక్కడ పెట్టి ఇక్కడి మట్టి కాల్ చేస్తూ ఉన్నారు. రెండు బాళ్ళకి అడ్డా పెట్టిర్రు అన్నట్టు. రైట్, ఇది రామడుగు మండలం. ఎటు లక్ష్మీపూర్ పోయి పంప్ హౌస్ లెఫ్ట్ సైడ్ కినాలు. ఇంతకుముందు ఫస్ట్ ఒకటి అక్కడ చూపెట్టిన, ఇక్కడ రెండోది. ఇది మట్టి మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నారు. అసలు ఇది దీనికి సంబంధించి కెనాల్కి సంబంధించిందే. ఇలా మొత్తం దాదాపు ఒక 2 ఎకరాల భూమి ఖాళీ చేశారు. మట్టి ఇక్కంచెలు పడతాయి సీరియల్ అటు. దీన్ని చక్కగా ఇక్కడ అక్కడ దాకా ఖాళీ చేశారు మట్టి. అది ఇక్కడ రెండు పెట్టిర్రు. ఇక్కడ 2 బండ్లు తీసుకుపోయేందుకు పెట్టిర్రు. ఇంత జరుగుతున్నా మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదని అర్థమైతలేదు. ఇది రెండవది. ఇంకొకటి కూడా ఉంటుంది దీనికి సంబంధించి, ఇంకొకటి కూడా ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున దంద నడుస్తుంది ఇక్కడ. ఇంకొకటి కూడా ఉంటుంది, మీకు చూపిస్తా. దీనికి సంబంధించి ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున. మండలంలో మట్టి దంద, యథేచ్ఛగా మట్టి దంద నడుస్తూ ఉన్నది. ఇక్కడ అంతకుముందు మాడితోట వీకేసినట్టున్నారు దీని పక్క పొంటి. అది మనం నేను ఫస్ట్లో చూపించినప్పుడు ఇది అంత ఉండే మట్టి. దాదాపు ఒక 2 ఎకరాల పెట్టు మట్టిని కాల్ చేసారు. ఈ మట్టిని కాల్ చేసారు రామడుగు మండలంలో. ఇది రైట్ సైడ్ కెనాల్, అంటే అది లెఫ్ట్ సైడ్. ఇంతకుముందు చూపించిన 2 స్పాట్లు లెఫ్ట్ సైడ్ కెనాల్లో దాదాపు అక్కడ 2 ఎకరాల పొలం దాకా, అంటే 2 ఎకరాలు పొలం చేసుకున్నంత ఖాళీ చేసిరు. ఇంకొకడ 1 ఎకరం అంతా ఖాళీ చేసిరు. మట్టి పెద్ద ఎత్తున, అంటే పెద్ద గుట్టలు ఖాళీ చేసిరు. ఇక్కడ నేను అంతకుముందు వచ్చినప్పుడు పెద్ద గుట్టలు ఎక్కువ ఉండే, ఇట్లా దాదాపు ఒక 50 మీటర్ల ఎత్తుతో ఉండే. అయితే ఆ గుట్ట మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఇదంతా చూసుకోవచ్చు. యథేచ్ఛగా మట్టి దంద నడుస్తూ ఉంది. రామడుగు మండలంలో యథేచ్ఛగా మట్టి దంద నడుస్తూ ఉంది. మరి ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, చర్యలు తీసుకోకుండా టిప్పర్లు పెట్టి తరలిస్తూ ఉంటే, ఇంత యథేచ్ఛగా టిప్పర్లు పెట్టి తరలిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఈ అధికారులు? ఈ ఎవరైతే ఉంటారో మట్టి మాఫియాకు వత్తాసు పలుకుతా ఉన్నారా? మరి దీనిపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అనేది నేను ప్రతి ఒక్క అధికారికి, ప్రభుత్వ అధికారులకు, ప్రతి ఒక్క అధికారికి, ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంచెలు పడితే ఎంఆర్ఓకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కు వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఇస్తా, వినతి పత్రం ఇస్తా. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం తప్పకుండా ఇస్తా. వీళ్ళపైన చర్యలు తీసుకునేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల సొమ్మును అప్పనంగా, ఎలాంటి డబ్బులు కట్టకుండా అప్పనంగా, ఇది అసలు ఈ టెండర్ వేసి అమ్ముకుంటే మరి ప్రభుత్వానికి, ప్రజల ఆస్తి టెండర్ వేసి అమ్ముకుంటే ప్రభుత్వానికన్నా డబ్బులు వస్తాయి కదా. ఇలా యథేచ్ఛగా రాత్రిపూట దొంగతనంగా కొడితే మరి ఈ ప్రజల ఆస్తికి బాధ్యులు ఎవరు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులకు ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఇదైతే ఉందో రాత్రిపూట అక్రమంగా మట్టి తరలిస్తున్న వైనం, వీటిపైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూడొచ్చు, ఇదంతా చూపెట్టు ఒకసారి. ఒక 2 ఎకరాల భూమి అయిపోయింది. మొత్తం మట్టి దంద, మంచి మొరం మొత్తం కొట్టేస్తున్నారు. క్లియర్గా చూడొచ్చు. మొన్న వచ్చినప్పుడు ఇది అంతున్నది, ఇక్కడ ఇది అంతున్నది, ఇది మొత్తం కొట్టేసారు. దీనిపైన ఏ అధికారి కూడా స్పందిస్తలేరు. మరి ఇటు పోతే చూసుకోవచ్చు ఇంకా.
ఇటు పోతే అక్కరాక అంటే అటు కుడి సైడ్ అక్కడ ఇప్పుడు ఆ కుడి సైడ్ నుంచి కెనాల్ నుంచి చూస్తే ఏమవుతుంది అంటే ఏం కనబడది కుప్పలు ఉన్నట్టే ఉంటాయి, కానీ ఇటు సైడ్ మాత్రం మట్టి కాలవుతున్నది. ఇక మట్టి కాలవుతుంది, ఎచ్చ కొడుతున్నారు ఇక్కడ. ఇది మొత్తం మంచి మొరం కొడుతున్నారు ఇక్కడ. ఇంచెలు రాత్రిపూట తరలిస్తున్నారు. ఇగో ఇటు పెట్టిరు, అప్పుడు స్పాట్ అటు పెట్టిరు. ఇక్కడ అంతకుముందు మారుతోటి ఉండే వాళ్ళు తీసేసుకున్నట్టున్నారు. అది చూడొచ్చు, ఇగో పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి చూడొచ్చు. మొత్తం టిప్పర్ ఇదంతా ప్రజల సొమ్మె, ఇదంతా ప్రజల ఆస్తికి మొత్తం గండి కొడతా ఉన్నారు. ఇది మొత్తం ప్రజల సొమ్మె. ఇలాంటి రూపాయి కట్టకుండా, ఇలాంటి పన్నులు చెల్లించకుండా మరి ఇంత కొడతా ఉంటే వీళ్ళకు ఎవరు వత్తాసు పలుకుతున్నారు? ఈ అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? ఇలాంటి అక్రమార్కుల పైన, అవినీతి అక్రమార్కులు పాల్పడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఎందుకు వీళ్ళపైన ఇంత జాలు చూపిస్తా ఉన్నారు? మరి ఇంత అవినీతి జరుగుతూ ఉన్నారు. ఇది అవినీతి కాకపోతే ఏంటిది? ఇది అక్రమంగా తరలిస్తూ ఉంటే అడ్డగోలు అవినీతి అంటే అడ్డగోలుగా అక్రమంగా ప్రభుత్వ అధికారులు దీన్ని బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ అక్రమంగా తరలిస్తున్న మట్టికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునేదాకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతుంది.